తెలంగాణలో నేటి నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. దీనికోసం ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ నెల 25 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఇంటర్మీడియట్ బోర్డు 1 నిమిషం నిబంధనను సడలిస్తూ 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ సమయం ఇస్తున్నట్టు ప్రకటించింది. ఇంటర్ పరీక్షల ప్రశ్న పత్రాలు మొత్తం 18 స్టోరేజ్ పాయింట్లలో భద్రపరిచామని తెలిపారు. 72 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 3 ఫ్లయింగ్ స్క్వాడ్, 5 టీంలతో సెట్టింగ్ స్క్వాడ్ ఇంటర్ పరీక్షలు పర్యవేక్షిస్తారన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 4,88,448 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వాచ్, స్మార్ట్ వాచ్ ఫోన్లను నిషేధించారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఏదైనా సమస్య ఉంటే సంప్రదించేందుకు ఇంటర్ బోర్డు టోల్ ఫ్రీ నంబర్ను కూడా ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఇంటర్ పరీక్షలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. మరి కాసేపట్లోనే అంటే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు కూడా జరుగుతున్నాయి. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ ఇయర్ లో 4,88,448 విద్యార్థులు, అదేవిధంగా సెకండ్ ఇయర్ లో 5,08,523 విద్యార్థులు కూడా పరీక్ష రాస్తున్నారు. మొత్తం 9,96,971 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్ష కూడా హాజరు కాబోతున్నారు. మరి వీటి కోసం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 532 పరీక్ష కేంద్రాలు కూడా ఏర్పాటు చేసింది విద్యాశాఖ. మరి గతంలో ఫెయిల్ అయిన విద్యార్థులు 66,735 మంది విద్యార్థులు కూడా పరీక్ష రాయబోతున్నారు. కాబట్టి మరి పరీక్షల కోసం కూడా ఇప్పటికే ఇటు విద్యాశాఖ పకడ్బందీగా ఏర్పాట్లు కూడా చేసింది. మరి పరీక్ష కోసం దాదాపు 29,932 మంది ఇన్విజిలేటర్లు, 72 మంది ఫ్లయింగ్ కార్డ్స్, 124 సిట్టింగ్ కార్డ్స్ కూడా విధులు నిర్వహిస్తున్నారు. మరి ఇప్పటికే ఇటు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ప్రత్యేకంగా నిఘా కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే గతంలో ఇటు పేపర్ లీకేజ్ వ్యవహారం కానీ ఇంటర్ సంబంధించి కూడా గతంలో సంఘటనల నేపథ్యంలో మరి ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకున్నా దీనికి సోదు కూడా ప్రత్యేకంగా నిఘా కూడా ఏర్పాటు చేస్తారు. మరోవైపు పరీక్ష కేంద్రాల వద్ద అంటే నియర్ బై జిరాక్స్ సెంటర్లు కూడా క్లోజ్ చేసిన పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా ఇంటర్ పేపర్ లీకేజ్ వ్యవహారం నేపథ్యంలో మరి ఈసారి మాత్రం తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం పకడ్బందీ అయితే చర్యలు చేపట్టింది. ఇక మరోవైపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఇంటర్ పరీక్షలు కూడా జరగబోతున్నాయి. కాబట్టి మరి ఈసారి ప్రత్యేకంగా విద్యార్థుల కోసం గ్రేస్ పీరియడ్ కూడా ఇచ్చింది. ఎందుకంటే గతంలో 8:59 గంటల వరకు మాత్రమే సెంటర్ లోకి అనుమతించేవారు. కొంతమంది పరీక్ష సెంటర్లకు సరైన సమయానికి చేరుకోకపోవడంతో వాళ్ళంతా కూడా ఎగ్జామ్ కూడా మిస్ అయిన పరిస్థితి. కాబట్టి ఈసారి 9:05 నిమిషాల వరకు తర్వాత వచ్చేవారికి మాత్రం అసలు కూడా అనుమతించారు. మరి 9 నుంచి 9:05 వరకు గ్రేస్ పీరియడ్ కూడా ఇస్తున్నారు. మరి ఇప్పటికే చాలా సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు విద్యార్థి తల్లిదండ్రులు కూడా. ఎందుకంటే 1 year నుంచి కష్టపడే వాళ్ళంటే ఇంటర్ విద్యార్థులంతా కూడా మరి ఇంటర్ పరీక్ష రాసేందుకు కూడా ఉత్సాహం చూపుతున్నారు. మరోవైపు కొంతవరకు ఆందోళన నేపథ్యంలో మరి అందరూ కూడా చాలా ఫ్రీగా ఎగ్జామ్ రాయాలి, ఎలాంటి ఆందోళన పెట్టుకోవద్దని కూడా ఇప్పటికే ఇటు సూచనలు కూడా చేస్తున్నారు ఇటు విద్యా సంబంధించిన వేత్తలు కూడా. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలు కూడా ఇంటర్ పరీక్ష జరగనుంది. రేపు ఇంటర్ సెకండ్ ఇయర్ జరుగుతుంది. కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఓఎంఆర్ షీట్లు అన్ని కూడా నియర్ బై పోలీస్ స్టేషన్ కూడా చేరుకున్నాయి. మరి ఇప్పుడిప్పుడే చాలా సెంటర్లు కూడా విద్యార్థులందరూ కూడా వస్తున్నారు. ఎందుకంటే నిమిషం నిబంధన అయితే ఎత్తివేశారు. మరి 9:05 నిమిషాల వరకు కూడా గ్రేస్ పీరియడ్ ఇచ్చిన నేపథ్యంలో ఇది మాత్రం కొంతవరకు ఇంటర్ విద్యార్థులకు మాత్రం కొంతవరకు శుభసూచకం అని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో చాలా మంది కూడా సెంటర్ కి మిస్ అయిన వాళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేస్తారు. మరి ఇప్పటికే 8 గంటల నుంచే ఎగ్జామ్ లోపలికి కూడా అలో చేస్తారు. మరి 8:45 గంటలకు ఓఎంఆర్ షీట్ కూడా అందజేస్తారు. మరి ఆలస్యంగా అంటే ఉదయం 9:05 గంటల తర్వాత వచ్చేవారు మాత్రం అసలు అనుమతించారు. మరి ఈసారి మాత్రం ఇటు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. మరి నియర్ బై ఎవరు కూడా ఉండకూడదు. ఓన్లీ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు మాత్రమే ఉండాలి. మరి హాల్ టికెట్ తీసుకొచ్చిన వారికి మాత్రమే అనుమతిస్తారు. మరి ఆయన విద్యాలకు సంబంధించిన సమస్యలు ఉంటే మాత్రం ఇప్పటికే విద్యాశాఖ ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మరి దానికి ఆయన సమస్యలు ఉంటే మాత్రం వాళ్ళు కాల్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకే తీసుకుంది విద్యాశాఖ. మరి విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే మాత్రం 9240205555 ఫోన్ నెంబర్ కూడా ఫోన్ చేయవచ్చు. మరి ఆ సమస్యలకు సంబంధించి కూడా సాల్వ్ కూడా చేస్తారు. మరి పరీక్ష కేంద్రాల గుర్తింపు కోసం ఇప్పటికే హాల్ టికెట్ పై క్యూఆర్ కోడ్ కూడా ముద్రించడం జరిగింది. మరి హాల్ టికెట్లు డౌన్లోడ్ కోసం వెబ్సైట్లు కూడా అందుబాటులో ఉంచారు. కాబట్టి మరి విద్యార్థులకైతే ఇప్పటి వరకు అయితే హాల్ టికెట్లు కూడా అన్ని కూడా డౌన్లోడ్ అయ్యాయి. మరి ఈ నేపథ్యంలో మరి పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. మరోవైపు ఇటు వాచ్లు, స్మార్ట్ వాచ్లు కానీ, సెల్ ఫోన్లు కానీ,
పేజీలు కానీ క్యాలిక్యులేటర్స్ కానీ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించి కూడా ఎవరు కూడా పరీక్ష కేంద్రాలకి అనుమతించారు. మరి పకడ్బందీగా ఫ్లయింగ్ కార్డ్స్ కానీ ఇన్విజిలేటర్లు కానీ పకడ్బందీగా ఇటు చెక్ చేసిన తర్వాతనే ఇంటర్ విద్యార్థులు కూడా పరీక్ష సెంటర్లకు కూడా అనుమతిస్తున్నారు. కాబట్టి మరి కాసేపట్లోనే ఇంటర్ 10వ సంవత్సరం సంబంధించి పరీక్షలు కూడా జరగబోతున్నాయి. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. మరి ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా మరి ప్రతి ఎగ్జామ్ సెంటర్ సంబంధించి సీసీ కెమెరాలు కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా అటాచ్ కూడా చేయడం జరిగింది. కాబట్టి మరి పకడ్బందీ చర్యలు జరుగుతున్నాయి. మరి మొత్తానికి అయితే ఇంటర్ పరీక్షలకు పోతాం అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేస్తారు. మరి కాసేపట్లోనే ఇంటర్ పరీక్షలు కూడా జరగబోతున్నాయి. వైశాల్. రైట్, థ్యాంక్ యూ సతీష్.